పక్కన చుట్టూ మనకి అజిత్ దోవల్ లాంటి ఒక మిలిటరీకి వాటికి ఇన్ఛార్జ్ ఉన్నారు, జైశంకర్ లాంటి ఒక మినిస్టర్ ఉన్నారు. సో వీళ్ళ సపోర్ట్ తో ఆయన ఎలాంటి యాక్టివిటీస్ అయినా చేయొచ్చు. మోడీ గారు ఎలా అయితే చేస్తున్నారో అంతగా మోడీ గారు వారసుడు ఎవరన్నా ఉన్నారంటే మన దేశంలో ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న ఒక పాపులర్ ఫిగర్ ఎవరన్నా ఉన్నారంటే పవన్ కళ్యాణ్. ఆయన తర్వాత ఎవరైనా ఒక క్రెడిబిలిటీ ఏ లీడర్స్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోనే చూసుకున్నాం, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న ఆయన చేసే యాక్టివిటీస్ చూస్తున్నాం. అలాగే సెంట్రల్లో కూడా ఆయనకి ఏమైనా అవకాశం వస్తే ఒకవేళ వన్ డే పిఎం అయితే చాలా వరకు ఇప్పుడు మిలిటరీకి ఎలా అయితే ఫ్రీ హ్యాండ్ ఇచ్చి గవర్నమెంట్ ఎలా చేస్తుందో అలాగే ఈయన కూడా ఇంకా ఫోర్స్ఫుల్గా ఇలాంటి పర్సనాలిటీ అక్కడ ఉంటే ఇంకా అది దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. జనాల్లో కూడా విషయం బాగా క్లారిటీగా వెళ్తుంది. సో ఒక ఇంపాక్ట్ ఉన్న లీడర్ పవన్ కళ్యాణ్ అయితే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ ఫీల్డ్ లో ఉన్నా కానీ ఆయన రేంజ్ ఎప్పుడు పై స్థాయిలో ఉండేది. ఎందుకంటే ఇప్పుడు సీఎం కాకముందు మనం పీఎం అయితే ఎలా ఉంటుందని మాట్లాడుకుంటున్నాం అంటే ఆయన రేంజ్ దేంట్లో అయినా ఎంత వరకు ఉందో మనం అనుకోవచ్చు. రేంజ్ అనేది మనం డిసైడ్ చేయలేమన్నా. ఆయన ఎలాంటి వాడు అంటే ఒక ఆటం బాంబ్ లాంటి, ఏ విషయంలో పెట్టినా సరే ఆయన ఎక్స్ప్లాయిడ్ అవుతూనే ఉంటాడు. ఇప్పుడు చూడండి, ఒక పంచాయతీరాజ్ మినిస్టర్ కానీ ఒక డిప్యూటీ సీఎం కానీ ఆయన వస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. జనరల్గా డిప్యూటీ సీఎం అవుతారు, ఏ హోమ్ మినిస్టర్ అవుతారు అనుకున్నాం. కానీ ఒక పంచాయతీరాజ్ ఇలాంటి కీలకమైన శాఖను తీసుకుని దాంట్లో మళ్ళీ రూరల్ ఏరియాకి రోడ్లు ఇలాంటివి చేసి ఇలాంటి ఎంత ఇన్డెప్త్ యాక్టివిటీస్ చేసే పర్సన్ ఒక పిఎం అయితే నిజంగా దానికి ఆయన ఇందులోనే ఎంత ఇన్డెప్త్గా చేస్తున్నారో అక్కడ కూడా అలాంటి ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి మనకి ఇండియాలో. అలాంటి ఇష్యూస్ అన్నింటినీ క్లారిఫై చేసి సింపుల్ షార్ట్ అండ్ స్వీట్గా క్లియర్ చేసి కొన్ని మోడీ గారు లాగా ఇంకా అగ్రెసివ్గా ముందుకెళ్లే ఛాన్స్ ఉందని మేమైతే నమ్ముతున్నాం అన్న. ఆయన విమర్శించే వాళ్ళకి ఏం చెప్తారు? విమర్శించే వాళ్ళు ఎలాగ ఉంటారన్న, వాళ్ళు ఎంత విమర్శిస్తే అంత మంచిదన్న. నార్మల్గా ఎవరైనా ఒక మంచి పని చేశారనుకో 10 మంది క్రిటిసైజ్ చేస్తారు. అందరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకేలా ఉండవు కాబట్టి ఎవరు నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడడమే మంచిది. ఎంత క్రిటిసైజ్ చేస్తే అంత ఆ మనిషి ఎప్పుడు కూడా మేము ఒక అన్నగా ఒక ఇంట్లో వ్యక్తిగా చూస్తాం ఆయన్ని. ఎవరు ఎంత క్రిటిసైజ్ చేసినా ఆయన ఎప్పుడు కూడా దేనికి క్రిటిసైజ్ అయిపోయి కృంగిపోయే మనిషి అయితే కాదు. ఎవరు ఏం చేసినా సరే దాని నుంచి రెట్టింపు వేగంతో తిరిగి వచ్చే మనిషి. మనం చూసాం 2014 నుంచి 2019 వరకు ఆయన జర్నీ, 2019 నుంచి 2024 వరకు 24 లోపల ఎన్ని యాక్టివిటీస్ జరిగినాయి, ఎంత క్రిటిసైజ్ చేశారనేది చూసాం. సో ఈ రోజు ఎంత డిగ్నిటీగా ఆయన వ్యవహరిస్తున్నారు అనేది చూస్తున్నాం. సో మనం కళ్యాణ్ గారి విషయంలో ఏ రోల్ ఇచ్చినా సరే ఆయన పర్ఫెక్ట్ క్యాండిడేట్. ఇప్పుడున్న లీడర్స్లో మోడీ గారికి ఆల్టర్నేటివ్ ఎవరన్నా ఉన్నారంటే, ఆయన వారసుడిగా ఎవరన్నా ఉన్నారంటే నాకు తెలిసి నేను నమ్మేంత వరకు వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్. పక్కన చుట్టూ మనకి అజిత్ దోవల్ లాంటి ఒక మిలిటరీకి వాటికి ఇన్ఛార్జ్ ఉన్నారు, జైశంకర్ లాంటి ఒక మినిస్టర్ ఉన్నారు. సో వీళ్ళ సపోర్ట్ తో ఆయన ఎలాంటి యాక్టివిటీస్ అయినా చేయొచ్చు. మోడీ గారు ఎలా అయితే చేస్తున్నారో అంతగా మోడీ గారు వారసుడు ఎవరన్నా ఉన్నారంటే మన దేశంలో ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న ఒక పాపులర్ ఫిగర్ ఎవరన్నా ఉన్నారంటే పవన్ కళ్యాణ్. ఆయన తర్వాత ఎవరైనా ఒక క్రెడిబిలిటీ ఏ లీడర్స్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోనే చూసుకున్నాం, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న ఆయన చేసే యాక్టివిటీస్ చూస్తున్నాం. అలాగే సెంట్రల్లో కూడా ఆయనకి ఏమైనా అవకాశం వస్తే ఒకవేళ వన్ డే పిఎం అయితే చాలా వరకు ఇప్పుడు మిలిటరీకి ఎలా అయితే ఫ్రీ హ్యాండ్ ఇచ్చి గవర్నమెంట్ ఎలా చేస్తుందో అలాగే ఈయన కూడా ఇంకా ఫోర్స్ఫుల్గా ఇలాంటి పర్సనాలిటీ అక్కడ ఉంటే ఇంకా అది దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. జనాల్లో కూడా విషయం బాగా క్లారిటీగా వెళ్తుంది. సో ఒక ఇంపాక్ట్ ఉన్న లీడర్ పవన్ కళ్యాణ్ అయితే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ ఫీల్డ్ లో ఉన్నా కానీ ఆయన రేంజ్ ఎప్పుడు పై స్థాయిలో ఉండేది. ఎందుకంటే ఇప్పుడు సీఎం కాకముందు మనం పీఎం అయితే ఎలా ఉంటుందని మాట్లాడుకుంటున్నాం అంటే ఆయన రేంజ్ దేంట్లో అయినా ఎంత వరకు ఉందో మనం అనుకోవచ్చు. రేంజ్ అనేది మనం డిసైడ్ చేయలేమన్నా. ఆయన ఎలాంటి వాడు అంటే ఒక ఆటం బాంబ్ లాంటి, ఏ విషయంలో పెట్టినా సరే ఆయన ఎక్స్ప్లాయిడ్ అవుతూనే ఉంటాడు. ఇప్పుడు చూడండి, ఒక పంచాయతీరాజ్ మినిస్టర్ కానీ ఒక డిప్యూటీ సీఎం కానీ ఆయన వస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. జనరల్గా డిప్యూటీ సీఎం అవుతారు, ఏ హోమ్ మినిస్టర్ అవుతారు అనుకున్నాం. కానీ ఒక పంచాయతీరాజ్ ఇలాంటి కీలకమైన శాఖను తీసుకుని దాంట్లో మళ్ళీ రూరల్ ఏరియాకి రోడ్లు ఇలాంటివి చేసి ఇలాంటి ఎంత ఇన్డెప్త్ యాక్టివిటీస్ చేసే పర్సన్ ఒక పిఎం అయితే నిజంగా దానికి ఆయన ఇందులోనే ఎంత ఇన్డెప్త్గా చేస్తున్నారో అక్కడ కూడా అలాంటి ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి మనకి ఇండియాలో. అలాంటి ఇష్యూస్ అన్నింటినీ క్లారిఫై చేసి సింపుల్ షార్ట్ అండ్ స్వీట్గా క్లియర్ చేసి కొన్ని మోడీ గారు లాగా ఇంకా అగ్రెసివ్గా ముందుకెళ్లే ఛాన్స్ ఉందని మేమైతే నమ్ముతున్నాం అన్న. ఆయన విమర్శించే వాళ్ళకి ఏం చెప్తారు? విమర్శించే వాళ్ళు ఎలాగ ఉంటారన్న, వాళ్ళు ఎంత విమర్శిస్తే అంత మంచిదన్న. నార్మల్గా ఎవరైనా ఒక మంచి పని చేశారనుకో 10 మంది క్రిటిసైజ్ చేస్తారు. అందరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకేలా ఉండవు కాబట్టి ఎవరు నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడడమే మంచిది.
ఎంత ఎంత క్రిటిసైజ్ చేస్తే అంత ఆ మనిషి ఎప్పుడు కూడా మేము ఒక అన్నగా ఒక ఇంట్లో వ్యక్తిగా చూస్తాం ఆయన్ని. ఎవరు ఎంత క్రిటిసైజ్ చేసినా ఆయన ఎప్పుడు కూడా దేనికి క్రిటిసైజ్ అయిపోయి కృంగిపోయే మనిషి అయితే కాదు. ఎవరు ఏం చేసినా సరే దాని నుంచి రెట్టింపు వేగంతో తిరిగి వచ్చే మనిషి. మనం చూసాం 2014 నుంచి 2019 వరకు ఆయన జర్నీ, 2019 నుంచి 2024 వరకు 24 లోపల ఎన్ని యాక్టివిటీస్ జరిగినాయి, ఎంత క్రిటిసైజ్ చేశారనేది చూసాం. సో ఈ రోజు ఎంత డిగ్నిటీగా ఆయన వ్యవహరిస్తున్నారు అనేది చూస్తున్నాం. సో మనం కళ్యాణ్ గారి విషయంలో ఏ రోల్ ఇచ్చినా సరే ఆయన పర్ఫెక్ట్ క్యాండిడేట్. ఇప్పుడున్న లీడర్స్లో మోడీ గారికి ఆల్టర్నేటివ్ ఎవరన్నా ఉన్నారంటే, ఆయన వారసుడిగా ఎవరన్నా ఉన్నారంటే నాకు తెలిసి నేను నమ్మేంత వరకు వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్.